హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సారీ ఈరోజు లేట్ అయింది వీడియో చేయడం. కొంచెం షాప్లో బిజీ వల్ల సండే కదా, సండే ఎఫెక్ట్. సో ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి ఫాస్ట్ చెప్పేసేస్తాను. ఈరోజు ఇండియా ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి వన్ డే వరల్డ్ కప్, నెక్స్ట్ వచ్చేసి T20 వరల్డ్ కప్. T20 వరల్డ్ కప్ 2 years కోసం స్టార్ట్ అవుతుంది. 2021లో స్టార్ట్ అయింది, 2023లో ఒకటి. ఇది వచ్చి 4 years కోసం స్టార్ట్ అవుతుంది. 50 ఓవర్స్ది. 2019లో అయింది, 2023లో అవుతుంది. సో ఇదన్నమాట మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాకి నరేంద్ర మోడీ స్టేడియం గుజరాత్లో జరగబోతుంది, అహ్మదాబాద్. సో నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాను? నేనైతే ఇండియా గెలుస్తుంది అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఆస్ట్రేలియాకి వరల్డ్ కప్స్ ఉన్నాయి, ఇండియాకి కూడా వరల్డ్ కప్స్ ఉన్నాయి. ఇండియా ఏమీ తీసుకోలేదు ఆస్ట్రేలియాకి. కాకపోతే ఆస్ట్రేలియా బ్యాటింగ్ బౌలింగ్ బాగుంటుంది. మామూలుగా ఫీల్డింగ్ కూడా బాగా చేస్తారు వాళ్ళు, కొంచెం నేర్పు గల బౌలర్స్ అనమాట వాళ్ళు. అలానే ఇండియాని తక్కువ చేయడానికి లేదు. ఇండియా కూడా ఇప్పుడు బాగా పటిష్ట స్థితిలో ఉంది. సో నేనైతే ఇండియా గెలుస్తుంది అనుకుంటాను. ఎందుకంటే ఇండియా మ్యాచ్ ఇండియాలో జరుగుతుంది కాబట్టి. ఆస్ట్రేలియా అంటే బౌన్సింగ్ పిచ్చులు కాబట్టి అక్కడ ఒకవేళ మన వాళ్ళు ఆడుంటే వాళ్ళు గెలిచే వాళ్ళేమో. ఇక్కడ మనకు అనుకూలమైన పిచ్చులు కాబట్టి మన వాళ్ళు గెలుస్తారు అనుకుంటున్నాను. నేనైతే ఇండియా విన్, మ్యాక్సిమం 90% ఇండియా విన్. 10% ఏమైనా ఇస్తే ఆస్ట్రేలియాకి ఇస్తాను, వాళ్ళ బ్యాటింగ్ ఫీల్డింగ్ బౌలింగ్కి. బట్ మీరు ఎవరికి ఇస్తారో చెప్పండి. థ్యాంక్ యూ.